మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోఠి డిఎంఈ కార్యాలయంలో అర్ధరాత్రి ఆందోళన జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగాల్సిన బదిలీల ప్రక్రియ అర్ధరాత్రి 2 గంటల వరకు పూర్తయింది. ఇక ఈ బదిలీలో స్పౌజ్ కింద ఉన్న 800 మంది స్టాఫ్ నర్సులకు అనుకూలంగా బదిలీ చేసి 6వ జోన్లో ఉన్న 285 మందికి జహీరాబాద్, తాండూరు, వికారాబాద్, బషీర్బాగ్లు వేశారు. ఇక దీంతో ఫోకల్ టు ఫోకల్, లోకల్ టు లోకల్ కావాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేస్తూ ఒక ఆందోళనకు దిగారు. ఇదే విషయమై కమిషనర్కి చెప్పినా పట్టించుకోవడం లేదని స్టాఫ్ నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, కోఠి డిఎంఈ కార్యాలయంలో అర్ధరాత్రి ఇక ఆందోళన జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగాల్సిన బదిలీల ప్రక్రియ అర్ధరాత్రి 2 గంటల వరకు పూర్తయ్యాయి. ఈ బదిలీలో స్పౌజ్ కింద ఉన్న 800 మంది స్టాఫ్ నర్సులకు అనుకూలంగా బదిలీ చేసి 6వ జోన్లో ఉన్న 285 మందికి జహీరాబాద్, తాండూరు, వికారాబాద్, బషీర్బాద్ జిల్లాల్లో వేశారు. దీంతో ఫోకల్ టు ఫోకల్ కావాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే విషయమై కమిషనర్కి చెప్పినా పట్టించుకోవడం లేదని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.